అందరికీ చెప్పి ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన సంఘటనలు రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనకు హోమ్ మినిస్టర్ గారు పొంగల్పూడి అనిత గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా కొండల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయన డ్యూటీ ఏమేమి చేయట్లేదు, కానీ ఆమె డ్యూటీ మాత్రం ఏం చేస్తున్నాడు. ప్రతి చోట కూడా హోంశాఖకి ఏదన్నా జారీ చేయాలన్నా, హోంశాఖతో ఏదన్నా మాట్లాడాలన్నా ఈయనే అటెండ్ అవుతూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు కోడైకి వస్తున్నారు. ఏమని, ఈమె మంత్రి పదవి చేయలేకపోతుందా, చేత కావట్లేదా, ఆయన స్టేట్మెంట్, ఆయన ఒక శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం కనుక ఆయన ఏదో చూస్తున్నారు, ఈమెకి ఆ శాఖను నిర్వర్తించడం చేత కాకపోతే రిజైన్ చేసేయమనండి, లేకపోతే శాఖ మార్చుకోమనండి. అంతేగాని ప్రతిదానికి ఆయన మాట్లాడటం, హోంశాఖను ఆదేశించటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము, హోమ్ మినిస్టర్ అనిత గారా పవన్ కళ్యాణ్ గారా అనేది ఇప్పుడు ఉంది. అందుకే ఇప్పుడు మెయిన్గా ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ వర్సెస్ అనిత గారు అని చెప్పేసి కొన్ని స్లోగన్స్ తోటి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ తర్వాత హోమ్ అఫైర్స్ పరిపూర్ణమైనటువంటి హోమ్ మినిస్టర్ హోదా మొత్తం కూడా సీఎం దగ్గరే ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం మంత్రులు శాఖ లిస్టులో చూస్తే హోమ్ అఫైర్స్ మాత్రమే ఇచ్చారు. మిగతా హోంశాఖలో కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటాయి. సో కావాలంటే మీరు ఒకసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏ శాఖలోనే చూస్తే అందులో హోంశాఖ కూడా ఒకటి ఉంటుంది. సో అంటే సరే అవన్నీ ఇంటర్నల్ అనుకోండి, కానీ హోమ్ మినిస్టర్గా ఆమె పేరుని ప్రతిపాదించారు. అయితే ఆమె సరిగా ఆ డ్యూటీని చేయలేకపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా హోంశాఖను ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాడు అనేది ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి చర్చ అనమాట. అంటే ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా అంటే మొన్నటి వరకు కూడా కందుకూరు విషయాన్ని మినహా మిగతా అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారే యాక్టివ్ అయ్యారు. మరి కందుకూరు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మరి యాక్టివ్ అవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు అర్థం కాలేదు. కానీ మొత్తం మీద ఇదైతే జరుగుతుంది. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఒకళ్ళ శాఖలో ఒకళ్ళు చూసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు ఇంకా మిగతా మీడియా అంతా కూడా కోడైకి వస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి శాఖ వాళ్ళు చేస్తే మంచిది కదా అనేది ప్రజాభిప్రాయం అన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు వనిత వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా నడుస్తుంది.